నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శాలిని. గతంలో రేషన్ బియ్యం మాఫియా జరుగుతూ వచ్చింది. సో ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతూనే ఉంది. సో దీని మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరాధిస్తున్నారు. అంటే ఇతర దేశాలకు వెళ్తున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనేది కూడా పరిశీలించే కోణంలో ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఇప్పుడు రేషన్ బియ్యం అనేది మాఫియా జరుగుతూ వస్తుంది. దీని మీద అనేక కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. దీని మీద మీరు ఏమంటారు? ఒక రేషన్ బియ్యమైనా ఇంకేమన్నా జరుగుతున్నాయా? రేషన్ బియ్యం జరుగుతుంది. ఇప్పుడు ఇంకొకటి రేషన్ బియ్యము, ఇంకొకటి గంజాయి ఒకటి జరుగుతుంది. దీని మీద ఈ రెండింటి మీద మీరు ఏమంటారు సార్? ఒక రేషన్ బియ్యమే కాదు, స్మగ్లింగ్ అన్నీ జరుగుతాయి, అక్రమ రవాణా అన్నీ జరుగుతాయి. ఏం చేద్దాం, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఆ కోణంలో ఎవరెవరు ఉన్నారు, దాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది ఎవరెవరు, దాని వెనక ఎవరున్నారు. దాని వెనక ఉండేదంతా రాజకీయ నాయకులే, అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. అన్ని పార్టీ వాళ్ళు, రాజకీయ నాయకులు, అన్ని పార్టీల నాయకులు, దీంట్లో ఎవరు తీసేసేదానికి లేదు, అన్ని పార్టీల నాయకులు. ఇప్పుడు ఇతర దేశాలకి రేషన్ బియ్యం వెళ్ళిపోతున్నాయి అంటున్నారు. ఏ దేశాలు? ఏం చేద్దాం, మన కర్మ. ఇప్పుడు పేదలు ఎంత, మన వ్యవస్థలు అలాగ ఉండేవి. మన పోలీస్ వ్యవస్థ, మన రెవెన్యూ వ్యవస్థ, మన రాజకీయ వ్యవస్థ ఆ విధంగా ఉంది. అయితే గత ప్రభుత్వంలో అట్లా జరిగిపోతుందని అందరం అనుకుంటానే ఉన్నాం. ఇప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 5-6 నెలలు అయిపోయింది. నేను అనేది గతం కదమ్మా, మాఫియాకి గతం ఉండదు. వాళ్ళు వర్తమానంలో ఎత్తులకు పై ఎత్తులు వేసుకుంటూ చేస్తూనే ఉంటారు. ఇది కట్టడి చేయాలా అంటే దానికి చట్టబద్ధత అనేది కొంత ఉండాలి. ఇప్పుడు రేషన్ బియ్యము పోతున్నాయి అంటున్నాం. ఆ రేషన్ ఎవరికి ఇచ్చారు? ప్రజలకు ఇచ్చారు. ప్రజలు ఎవరికి అమ్మారు? నువ్వు 43 రూపాయలు 50 పైసలు పెట్టి కొని ప్రజలకి 10 రూపాయల లెక్కన ప్రజలు అమ్మేశారు. ఇప్పుడు ప్రజలు కూడా దేని కిందకు వస్తారు? చట్టం ముందు అందరు సమానమైనప్పుడు కొన్నోడు దొంగ, అమ్మినోడు దొంగ అవుతారు కదా, అమ్మినోడు కూడా దొంగ అవుతారు కదా. వాళ్ళని ఎందుకు పట్టుకోలేదు? అంటే వ్యవస్థలో ఎక్కడో లోపం ఉందనిపించడంలో నేను అంటుంటే పాయింట్ బాగా అర్థం చేసుకోండి. వ్యవస్థలో లోపాన్ని సరిదీయాల్సిన తిలాపాపం తలా తిడుకులని 10 రూపాయలకి రేషన్ బియ్యము 43 రూపాయల 50 పైసలకి ప్రభుత్వం ఇస్తుంది ఖర్చు పెట్టి. ట్రాన్స్పోర్టేషను, అమాలీ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు, గోన్ సంచులు అన్నీ కలిపి 43 రూపాయల 50 పైసలు పడుతుంది. ఎవరి కోసం ఇచ్చారు? పేదల కోసం ఇచ్చారు. పేదల కోసం ఇచ్చిన బియ్యము స్మగ్లర్ల చేతులకు ఎలా పోయినాయి అంటే సింపుల్గా పేదలు తినటం లేదని అర్థం చేసుకోవాలి. మీరు అర్థం చేసుకోకుండా ప్రజల సైకాలజీని, ప్రజలకు ఏది అవసరమో అది ఇవ్వకుండా మీ పాటికి మీరు ఇచ్చేసి ఇయే తినండి అంటే ప్రజలకు ఏది అవసరమో గ్రామ సభలు పెట్టి ఈ రేషన్ ప్లేస్లో ఏం లేదు, మిల్లెట్స్ ఉంటాయి. మిల్లెట్స్ అంటే రాగులు, జొన్నలు, కొర్రలు, సామలు, ఊదలు, ఉలవలు ఇవ్వండి. 1 కేజీ ఏమన్నా అమ్మతరేం చూస్తా నేను. అంటే మంత్రిగా పనిచేసేవాడికి సోయి ఉందా, సోయి లేదా? నేను అడిగే పాయింట్ చెప్పండి. అంటే మన దగ్గర విధి విధానాలు మార్చుకోకుండా అవకాశం ఎందుకు ఇస్తున్నారు స్మగ్లర్లకి? తప్పు ఎవరిదంటాం? నేనైతే పాలక వర్గాందే తప్పు అంటుంటాను. ఇప్పుడు వాళ్ళు పేదలో పేరు చెప్పుకొని బియ్యమే ఎందుకు సరఫరా చేస్తుంది, పౌర సరఫరాలు చేస్తా అంటే రైస్ మిల్లర్ల దగ్గర లెవీ రూపంలో ప్రభుత్వం సేకరిస్తుంది. అదే బియ్యాన్ని మళ్ళీ రిటర్న్ బైబ్యాక్ ప్రజలకు ఇస్తుంది. నేనంటుండేది ఇవాళ మిల్లెట్స్ డే అని, ఇవాళ మధుమేహ వ్యాధి రోగగ్రస్తులు ఎక్కువైపోయారు. దాదాపు భారతదేశంలో నాకున్న అంచనా ప్రకారం 35 కోట్ల మందికి మధుమేహతో బాధపడుతున్నారు. ఒక తట్టు రేషన్ బియ్యం తినమని చెప్పి గ్లూకోజ్ ఎక్కించి చిన్నపిల్లలప్పటి నుంచి 30-40 ఏళ్ళు తిని షుగర్ జబ్బు లేని ఇల్లే ఉంది. షుగర్ జబ్బు ఎందుకు వచ్చింది? ఈ వరి ధాన్యం వల్ల వచ్చింది. 1 ఎకరాకి వరి పండించే నీళ్లతోటి మిల్లెట్లు 10 ఎకరాలు పండించవచ్చు. సో నీళ్లు కూడా సేవ్ చేసినాను. అందువల్ల ఏంటంటే ఆ మిల్లెట్స్కి ధర కల్పించి మద్దతు ధర ఇచ్చి రైతులను ప్రోత్సహించండి. మీరే కొనండి, అవి సప్లై చేయండి. ఇప్పుడు సజ్జలు సప్లై చేస్తే గ్రామీణ ప్రాంతాల్లో సజ్జలు తీసుకునేవాడు సజ్జలు తీసుకుంటాడు, రాగులు తీసుకునేవాడు రాగులు తీసుకుంటాడు, జొన్నలు తీసుకునేవాడు జొన్నలు తీసుకుంటారు. జొన్న రొట్టె తెలంగాణలో తినరా? రాయలసీమలో జొన్న రొట్టె తినరా? ఏం పోయే కాలం వచ్చింది, మీరు బియ్యం ఎందుకు ఇస్తారు? ఫైబర్ మంచి ఫైబర్ కదా. రాగులు ఇస్తే రాగి పిండి పెట్టించుకొని శుభ్రంగా జావ కాసుకొని అయిన తాగుతారుగా. సజ్జలు ఇచ్చారనుకో రుబ్బుకొని బర్రెలకు పోసుకొని మిల్క్
మీరు పాల విప్లవం తెస్తారుగా, అంటే పాలకులు తప్ప ప్రజలు తప్ప? 100% తప్పు నేను పాలకులదే అంట. అంటే మీరు రేషన్ బియ్యం అనే పీడిఎస్ రైస్ అంటుంటే ప్రజలు తినని రైస్ ప్రజలకు ఇస్తే ₹43.50 ఖర్చు అవుతుందని మీరే చెప్తుంటే ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తున్నట్టే కదా, మీకు పరిపాలన చేత కాకపోవటమే కదా. ఇవాళ ఏం జరుగుతుందంటమ్మా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్ర ఈ 3 రాష్ట్రాల్లో కలిపి 3,30,000 టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు ఆఫ్రికా దేశాలకి రైస్. ఇక్కడ నీకు పనికిరావు అన్న బియ్యాన్ని ఆఫ్రికా ఖండంలో అక్కడ ఉన్నటువంటి పేదలు కిలో ₹100 పెట్టుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతంలో నువ్వు ₹10 అమ్మిన బియ్యము దాన్ని ఏం చేశారు, ₹100 స్మగ్లర్లుగా అమ్ముకుంటారు. దీంట్లో ఈ మాఫియాలు అందరి పాత్ర ఉంది, వ్యాపారస్తుల పాత్ర ఉంది, బ్యూరోక్రాట్ల పాత్ర ఉంది, కేంద్ర మంత్రి దాకా ఉంది వ్యవహారం. కేంద్ర మంత్రికి లంచాలు ఇవ్వకుండానే ఆఫ్రికా దేశాలకు పోతున్నాయి బియ్యం. నేను డైరెక్ట్గా అడుగుతుండా, కేంద్రంలో పోర్టు ఉంది, పోర్టులు ఎవరు విభాగంలో ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండవు. కేంద్ర ప్రభుత్వంలో సోనోవాల్ అని మంత్రి ఉంటాడు, ఆయన పరిధిలో ఉంటాయి. ఆ సముద్రంలోకి పోయి మనం సీజ్ చేసే రైట్ మనకి ఎక్కడుంది, లేదు. పోర్టు వరకే. పోర్టులన్నీ ప్రైవేట్ పరం చేసింది ఎవరు, మేము మొట్టమొదటి నుంచి మొత్తుకుంటున్నాం. పోర్టులు గవర్నమెంట్లోనే ఉండాలా, ప్రైవేటలైజేషన్ కానీ అయితే ఇలా స్మగ్లింగ్కి ఆస్కారం ఉంటుంది. మనుషులు అక్రమ రవాణా చేస్తారు, డ్రగ్స్ని అక్రమ రవాణా చేస్తారు, అన్నీ చేస్తారు. రేపు ఆయుధాలు కూడా అక్రమ రవాణా చేస్తారు, తీవ్రవాదులను కూడా అక్రమ రవాణా చేస్తారు. పోర్టులు ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి పోతాయో ఈ స్మగ్లింగ్కి ఆస్కారం ఎక్కువ ఉంటుంది, తనిఖీలు తక్కువగా ఉంటుంది, గవర్నమెంట్ పర్యవేక్షణ తక్కువగా ఉంటుంది. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వాలు ఏంటంటే మనకి ఒక 9 తీరాలు ఉంటాయమ్మా. మనకి అటు వచ్చేసరికి గుజరాత్ తీరం, దాన్ని కాండలా తీరం అంటారు. ఇటు వచ్చేసరికి మహారాష్ట్ర, ఈ మహారాష్ట్ర బొంబాయి దగ్గర ఒక తీర ప్రాంతం కొంకణ్ తీరం అంటారు. గోవా కాడ ఉండేది కొంకణ్ తీరం. తర్వాత మంగళూరు ఉంటుంది, అంటే కర్ణాటక పోర్ట్ ఎక్స్పోర్ట్, కర్ణాటక కొంత ఉంటుంది. తర్వాత ఆ పక్క వచ్చేసరికి మలబార్ తీరం అంటారు, మీది కేరళగా ఉంటుంది సముద్రంతో. తర్వాత నీకు అటు వచ్చేసరికి కోరమండల తీరం అంటారు. కోరమండల తీరం అంటే ఏంటో తెలుసా, తమిళనాడు చుట్టూ ఉండే సముద్ర ప్రాంతాన్ని కోరమండల తీరం అంటారు. మన దానికి వచ్చేసరికి కోస్తా తీరం అంటారు. 974 కిలోమీటర్లు, అత్యంత పొడవైన 2వ తీరరేఖ పొడవు. తర్వాత వంగ తీరం, ఈ వంగ తీరం అని ఉత్కల తీరం అంటారు దాన్ని. ఉత్కల తీరం అంటే ఒడిశా తీరరేఖను ఉత్కల తీరం అంటారు. ఆ తర్వాత బెంగాల్ తీరం, ఆ బెంగాల్ తీరాన్ని ఏమంటారు, వంగ తీరం అంటారు. నేను చెప్పిన వరుసగా లెక్కేసుకును 1 2 3 4 5 అటు వచ్చేళ్ళకి 6 7 8 9. నా జగన్మోహన్ రెడ్డి నవరంధ్రాల పథకాలలాగా ఈ 9 తీరాల్లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరుగుతూ ఉంటుంది, అన్ని రకాల వస్తువులు. ఈ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే పోర్ట్లు ఇటువంటి మాఫియాలకి అడ్డాగా అయిపోద్ది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తయారు చేయాలి, శాశ్వతమైనటువంటి ఒక చట్టాన్ని తయారు చేసి కేంద్రానికి పంపించి రాష్ట్రపతి చేత ఆమోద ముద్ర వేయించాలి. మా తీరరేఖ ప్రాంతంలో పోర్టుల్లో ఎక్కడైనా సరే నిషేధిత ఉత్ప్రేరకాలు రవాణా చేసినా, ఇంపోర్ట్ చేసినా, ఎక్స్పోర్ట్ చేసినా యావజ్జీవకార జైలు శిక్ష, మరణ శిక్షను కూడా పెట్టి ఒక చట్టాన్ని తయారు చేయమనండి. ఎవడు చేస్తాడో నేను చూస్తా. అంటే కాకినాడ తీర ప్రాంతం అనేది బియ్యం స్మగ్లింగ్కి ఒక కేర్ ఆఫ్గా మిగిలిపోయింది. దీంట్లో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. కాబట్టి ఇది కేంద్ర ప్రభుత్వంలో కస్టమ్స్ అని ఉంటుంది, కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ డ్యూటీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. ఇది సిబిఐ ఇంట్రడ్యూస్ చేసి అక్కడున్న కస్టమ్ అధికారులు రిజిస్టర్లు తీసి ఎవరెవరు ఎంత పెట్టు నిరంతర పర్యవేక్షణ, ప్రతి మినిట్ పర్యవేక్షణ జరగాల. అప్పుడే దాన్ని నిషేధించామని బలమైన చట్టాలు లేకుండా కేంద్ర మంత్రికి తెలియకుండా పోర్టుల మంత్రికి ఆఫ్రికా దేశాలకు పోతున్నాయి బియ్యం. అందువల్ల ఏంటంటే బ్యాచ్ వైజ్ అక్కడ ఎక్స్పోర్ట్ చేసే బ్యాచ్ వైజ్ ఏంటంటే ఎలక్ట్రికల్ రిపోర్ట్ తీయాలా. ఈ రేషన్ బియ్యం ఉండయా, ఏరే బియ్యం ఉండయా, ఆ రిపోర్ట్లు ఏమైనాయా, రిపోర్ట్లు ఎందుకు చూడటం లేదా అంటే పాపం తలా తిడికలని ఈ వ్యాపారంలో వేల కోట్ల ఆమదా ఉంది కాబట్టి నాకేస్తారు ప్రజల్ని. అందువల్ల పీడిఎస్ రైస్ సిస్టంలో నేను అనేది ఏంటంటే, ఒకటి ప్రజలకి ₹43.50 పెట్టి ఆ డబ్బులు ఇస్తే వాళ్ళు కొనుక్కుంటారు మంచి రైసు, మనీ అన్న ట్రాన్స్ఫర్ చేయండి, వాళ్ళకి ఇచ్చేసేయండి డబ్బులు.
ఒకవేళ మిల్లెట్స్ని ఇంట్రడ్యూస్ చేయమని నేను చెప్తాను. మిల్లెట్ ఇంట్రడ్యూస్ చేస్తే 1 కేజీ అమ్మేవాళ్ళు ఎవరు నాకు చూపించమను. ఒక్కటి అమ్మరమ్మ, పొరపాటు కూడా అమ్మరు. కాబట్టి ఇటువంటి విధి విధానాలు చేసుకోకుండా ఆయన కొట్టేసిండు ఈయన కొట్టేసిండంటే పోర్టులు ప్రైవేటీకరణ చేస్తే ఇటువంటి దుష్పరిమాణాలు వస్తాయని మేము ఎప్పుడూ చెప్పినాం. అయితే ఇప్పుడు గంజాయి కూడా వస్తుంది కదా సార్ మాఫీ. ఒక గంజాయి ఏందమ్మా, అన్నీ పోతాయి, డ్రగ్స్ పోతాయి, మందులు పోతాయి, నీకు అక్కడ మనుషులను కూడా షిప్పులో వేసి విదేశాలు తరలిస్తారు. ఇవన్నీ ఏంటంటే మానవ అక్ర రవాణాకు ఉపయోగపడతాయి. లేదు రేపు గన్నులు తీవ్రవాదులు వచ్చినా ఆశ్చర్యపడలేదు. కాబట్టి కట్టడి చేయాల్సిన బాధ్యత ఇది కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వం మీద అక్కడ ఏదన్నా దాడులు చేయాలన్నా కేంద్రం నుంచి వస్తుంది అన్నమాట. కేంద్ర మంత్రికి తెలియకుండా ఇదేమి జరగటం లేదనేది నా యొక్క ప్రగాఢమైన విశ్వాసం. ఈ ముడుపులు కేంద్ర ప్రభుత్వ పెద్దల దాకా అందుతుండే. రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కాకుండా కేంద్రంలో ఉన్న మంత్రులకు కూడా ముడుపులు పోతుండేవి కాబట్టి వాళ్ళు పెట్టరేగిపోతున్నారని నేను అంటున్నాను. ఇది ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం సార్. నమస్తే.